హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈ రోజు మీ అందరితో కూడా నేను అనదర్ డే ఇన్ మై లైఫ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టోషిత్కి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అనేది వెయిట్ చేశాను. అండ్ నేనైతే తినాలి. ఇప్పుడు రెడీ అయిపోయాను. బికాజ్ ఏంటంటే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఎందుకోసం అంటే టోషిత్కి వచ్చేసి కొంచెం నైట్ అంతా బాగా లెగ్ పెయిన్ అన్నది వచ్చింది అనమాట. కొంచెం భయం వేసింది. ఎప్పుడు కూడా అలా రాలేదు. నిన్న నైట్ వచ్చింది, మొన్న నైట్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది అనమాట. అని నేను అనుకున్నాను. యూజువల్గా పిల్లలు ఏంటంటే ఎక్కువ ఆడడం, డాన్సింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి క్యాజువల్ గా వస్తూ ఉంటాయి కదా అనుకున్నాను. బట్ నైట్ అయితే కొంచెం ఎక్కువ ఏడ్చాడు అనమాట మొన్నటి మీద. సో కొంచెం భయంగా ఉంది. ఎందుకైనా మంచిది, పిల్లలు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు, మనం అర్థం చేసుకోలేము కొన్ని సిచ్యువేషన్స్. సో అందుకోసం ఎందుకైనా మంచిదని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము. సో హస్బెండ్ ఇంకా రావాలన్నమాట. నేను వచ్చేలోపు ఈ విధంగా రెడీ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేట్ అయిపోయింది ఇంకా రెడీ అయ్యి అయ్యేసరికి. అండ్ దాంతో పాటు రైస్ అన్ని కూడా పెట్టేస్తాను అనమాట. బికాజ్ అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి వన్స్ వచ్చిన తర్వాత నేను వచ్చేసి నవ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో కొంచెం నవ్య మమ్మీ హెల్త్ అనేది బాగాలేదని చెప్పేసి నేను హాస్పిటల్లో పెట్టారు ఆంటీకి. సో ఒకసారి వెళ్ళి, అంటే ఇంట్లో ఉన్నారు, వెళ్ళి ఒకసారి కాసేపు పలకరించి మాట్లాడొద్దామని అనుకుంటున్నాము. మమ్మీ కూడా వచ్చారు. మీ అందరికీ వ్లాగ్ లో షేర్ చేయలేదు, షూట్ చేయలేదు అనమాట. సో కుదిరితే తొందరలో ఒక న్యూస్ అయితే చెప్తాను. అది ఏంటనేది చెప్తాను మీకు కూడా. సో ఒక చిన్న గుడ్ న్యూస్ లాంటిది నాకైతే స్పెషల్ గా. సో అది ఏంటనేది మీకు తొందరలోనే షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే మమ్మీ డాడీ వచ్చారు. డాడీ వచ్చేసి కొంచెం పనుండి ఊరు వెళ్ళారనమాట. సో ఈలో మమ్మీ నేను ఈ రోజైతే అక్కడికి వెళ్తాము. వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వెళ్ళొచ్చాలో మమ్మీ అయితే కుకింగ్ చేసేస్తా అన్నారు అనమాట. అదే నేను ఒక్కదాన్ని ఉంటే మళ్ళీ కుకింగ్ చేసుకుని అన్ని వెళ్ళాలి. బట్ మమ్మీ ఉన్నారు కాబట్టి మమ్మీ నువ్వు వెళ్ళు, నేను కుకింగ్ చేసేస్తాను, ఏం కాదని చెప్పేసి అన్నారు. అండ్ దాంతోపాటు ఈరోజు గురువారం కాబట్టి మమ్మీ సాయిబాబా పారాయణం చేసుకోవాలన్నమాట. సో అవి ఇవి అన్ని కూడా మమ్మీ కవర్ చేసుకుంటూ వంట చేసుకుంటూ అన్ని చేసుకుంటారు. అండ్ ఈలోపు అయితే మనం వెళ్ళొచ్చేద్దాము. డాక్టర్ వచ్చేసి 10:30కి వస్తారని చెప్పేసి అన్నారు. అందుకోసం ఇప్పుడు దాకా యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ లేచాము, వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్ని కూడా తొందరగా చేసుకున్నాను. కాకపోతే డాక్టర్ వచ్చేసరికి 10:30 అవుతున్నారు. అందుకోసం అనమాట ఇంత లేట్ అయిపోయింది. అండ్ మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. ఇంకా సమ్మర్ అంతా ఇంతే, నా ఫేస్ ఫ్యాన్ లేదంటే స్వెట్ ఫుల్ గా పట్టేస్తుంది. సో ఇగ్నోర్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇక్కడికైతే చాలా అప్డేట్స్ ఇస్తాను కదా, తర్వాత వెళ్తూ చూస్తూ మాట్లాడదాము. అండ్ టోషిత్ విషయానికి వస్తే లెగ్ పెయిన్ ఎందుకు వచ్చింది ఏంటనేది నేను కనుక్కోవాలనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఒకే కాలు వచ్చింది, భయం వేసింది లిటరల్లీ. రాత్రి ఇప్పుడు ఇలా స్మైల్ ఇస్తున్నాను కానీ ఇప్పుడు బాగున్నాడు. మార్నింగ్ అంతా బాగుంటున్నాడు, ఆడుకుంటున్నాడు నవ్వుకుంటూ. నైట్ టైం మాత్రం ఎందుకో తెలియని భయం వేసింది అనమాట. కళ్ళలో నీళ్ళు తీపి, ఎప్పుడు దేనికి భయపడను, అలాంటిది కొంచెం భయపడ్డాను అనమాట నేను. సో ఇంకా సరే ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేసి పెద్ద చేయడం ఎందుకని చెప్పి హాస్పిటల్కి వెళ్తున్నాం మేము. సో ఇప్పుడైతే వెళ్తాము. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. ఇఫ్ పాసిబుల్ షూట్ చేస్తాను. హాస్పిటల్ కాబట్టి కొంచెం కష్టమే, కుదిరితే షూట్ చేస్తాను, లేదంటే లేదు. ఒకళ్ళు నేను షూట్ చేయకపోయినా మీకు ఎలాగో అప్డేట్స్ అయితే షేర్ చేస్తాను. నేను ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు తప్పకుండా వీడియోని చూసే ముందు లైక్ చేసి కంటిన్యూ చేయండి చూడడం, అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను గోధుమ నూక ఉప్మా చేశాను అనమాట. ఇది తినాలి, ప్లేట్లో పెట్టుకున్నాను. అండ్ ఇది తినేలోపు నేనైతే రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేస్తే మమ్మీ ఎలాగో కర్రీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి రైస్ అయితే పెట్టేస్తాను. అక్కడికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఉద్దేశంతో అనమాట. ఒకప్పుడు నేను రైస్ కడిగి ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం కడిగిన వాటర్ తాగేదాన్ని అనమాట, ఒక మందు కలుపుకొని. చాలా మంది అడిగేవారు ఎందుకు తాగుతున్నారు ఏంటని. అంటే బిఫోర్ టోషిత్ అనమాట, ప్రెగ్నెన్సీ రాకముందు. లొకేషన్ చెప్తాను. అయితే ఎందుకు తాగేదాన్ని అంటే అప్పుడు అది యాక్చువల్లీ మెడిసిన్ అనమాట. నేను ఆయుర్వేదం కూడా వాడేదాన్ని ప్రెగ్నెన్సీ కోసం. అప్పట్లో చాలా మందిలే వాడాను ప్రెగ్నెన్సీ కోసం. పెద్ద స్టోరీ ఉంది, మీ అందరికీ తెలుసు కదా. అసలు ఏం వాడాను ఏంటి అనేది చాలా అయితే పెద్ద స్టోరీ అయి ఉందన్నమాట. సో అది ఎప్పుడన్నా తీరిగ్గా కూర్చొని మాట్లాడుకున్నాము. అందుకోసం నేను అప్పట్లో తాగేదాన్ని. అండ్ దాంతోపాటు తాగడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. యూజువల్గా మనం మందు కలుపుకొని తాగాల్సిన అవసరం లేదు. మంచిగా ఫస్ట్ టైం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ టైం మనం మంచినీళ్ళతో కడుక్కొని వాటర్
అవి తాగితే లైక్ పటి బెల్లం పౌడర్ కానీ ఏమన్నా వేసుకొని తాగితే మంచిది. రాగా తాగితే ఇంకా మంచిది. అలాగే ఒకవేళ తాగలేమని అనుకుంటే పటి బెల్లం కలుపుకుంటే ఇంకా మంచిది అనమాట. సో ఏంటంటే చలవ చేస్తుంది అండ్ దాంతోపాటు దానివల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ కానీ ఏమీ కూడా ఫామ్ అవ్వవు. ఒకవేళ ఫామ్ అయిన వాళ్ళకి కూడా పోతాయి అనమాట. అండ్ హెల్దీగా ఉంటుంది స్కిన్, హెయిర్ కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. రైస్ వాటర్ వల్ల కానీ రైస్ క్రీమ్ వల్ల కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఎంతమంది చూసారో చెప్పండి. ఒకవేళ చూడకపోతే కుదిరితే ఈ వీడియో ఎండింగ్లో నేను స్క్రీన్ కార్డ్ యాడ్ చేస్తాను. లేదంటే మీరు నా ఛానల్లో రైస్ క్రీమ్ అన్నది ఆల్రెడీ పాపులర్ వీడియోస్లో ఉంటుంది. మంచి వ్యూస్ వచ్చింది. రైస్ వాటర్ హెయిర్కి ఎలా యూస్ చేయాలి కూడా పెట్టాను, చూడండి ఒకసారి. బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అయిపోద్ది. వీళ్ళు ఎక్కడికో తీసుకొచ్చారు మళ్ళా నన్ను. అండ్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ టోషిత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా భయపడుతూ అయిపోతాడంటే. యూజువలీ ఒక 1 or 2 times నుంచి ఇలా ఫేస్ ఇలా భయపడుతున్నాడు అనమాట. అంతకుముందు అయితే అసలు భయపడేవాడు కాదు. అంటే చిన్నపిల్లవాడు వల్ల తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు కూడా మరీ అంత కాదు కానీ కొంచెం భయపడుతున్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఓపీఐ రాయించేసి ఇంకా వెయిట్ అవి చెక్ చేయించారు. అండ్ దాంతోపాటు అసలు ప్రాబ్లం ఏంటి అని కూడా అంతా కూడా డాక్టర్కి చెప్పేసాము. సో డాక్టర్ ఏమన్నారు ఏంటన్నది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ దాంతోపాటు మేము వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడే వచ్చారు డాక్టర్. యూజువల్లీ ఆ రోజు చాలా లేట్ అయిందంట. సో మేము వెళ్ళేసరికి అప్పటికి ఆల్మోస్ట్ 11 అయినట్టుంది. సో ఎగ్జాక్ట్గా అప్పుడు వస్తే ఇంకా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అన్నీ కూడా ఏంటి ప్రాబ్లం తెలుసుకొని మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాం అనమాట ఇక్కడ. సో మెడికల్ షాప్ కూడా ఇక్కడ ఉంటుంది. మా ఊర్లో ప్రతిపల్లో ఈ శ్రీ రఘురామ హాస్పిటల్ అయితే పిల్లలకి స్పెషలిస్ట్ అనమాట. ఫైనల్లీ మేమైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాము. అసలు ఏమన్నారు ఏంటని చెప్తాను. యాక్చువల్లీ అమ్మల కెమెరా పిచ్ అనమాట. సో యాక్చువల్లీ ఏమన్నారంటే ఎక్కడైనా పడిపోయినట్టున్నాడు. మేబీ మెయిన్ ఏంటంటే ఈ తొడ ఉంది కదా, ఇక్కడ పెయిన్ వస్తుంది, కొంచెం గట్టిగా అయిందనమాట. భయం వేసింది లిటరల్లీ. కాళ్ళ కంటే కొంచెం భయం ఉంటుంది కదా, సో అందుకోసం భయపడ్డాను నేను కూడా. వెళ్ళిన తర్వాత ఇట్స్ ఓకే, పర్వాలేదు, మెడిసిన్ వాడండి, సెట్ అయిపోద్ది. ఏం రాశారంటే యాక్చువల్లీ ఒక చూడన్నా. సో ఇవే అనమాట మెడిసిన్స్. దీంట్లో వచ్చేసి కాల్షియం సిరప్, పారాసెటమాల్ సిరప్ రాశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి పెయిన్ రిలీఫ్ కోసం ఆయింట్మెంట్, డైక్లోఫెనిక్ ఆయింట్మెంట్ రాశారు. మనం యూస్ చేస్తాం కదా లైక్ డైక్లోఫెనిక్, సేమ్ అదే బ్రాండ్. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం పవర్ ఇదంతా కూడా తగ్గుతుంది. అండ్ పర్వాలేదు, ఏం కాదు, అంత ఫుడ్ పెట్టండి అని చెప్పేసి అన్నారు. అండ్ నేనైతే మరీ అడిగాను, పర్లేదు సార్ పర్లేదా అని చెప్పి చాలాసార్లు అడిగాను. ఎందుకంటే కాలు కదా కొంచెం భయపడ్డాను, అందుకోసం అడిగితే పర్లేదమ్మా ఏం కాదు, ఎక్కడో పడిపోయినట్టున్నాడు అన్న. నాకు ఈ 2 daysలో తెలిసి నాకు తెలియదు, మేబీ ఒక్కోసారి ఎక్కువ డాన్సింగ్ చేస్తూ ఉంటాడు, ఆడతారు కదా, అలా ఆడుతూ ఏమన్నా ఇంట్లోనే పడిపోయి ఉంటాడు, పడి వెంటనే లేచిపోయి ఉంటాడు. దానివల్ల ఎక్కడన్నా కాలు పట్టేసిందేమో అని అనుకుంటున్నాను.
హోప్ సో ఇదైతే ఈ మందులతో వెంటనే తగ్గిపోవాలని అనుకుంటున్నాను. నాకు అసలు లిటరలీ మెడిసిన్ వాడడం నచ్చదు, కాకపోతే తప్పదు కదా, పిల్లలకి ఏదన్నా వచ్చి వాళ్ళు వీక్ అయిపోతే మనం తట్టుకోలేము. అందుకోసం ఎలా ఇంకా మెడిసిన్ వాడి మొత్తానికి అయితే తగ్గించాలి. ఇప్పుడైతే మెడిసిన్స్ వేయాలి. సో ఇవే అనమాట వాళ్ళు ఇచ్చింది. ఇది వచ్చేసి కాల్షియం సిరప్. సో ఇది మార్నింగ్ అండ్ నైట్ రాశారు. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి పారాసెటమాల్ సిరప్ అనమాట. నీవే సో సిరప్స్తో ఆడతాడు. ఒక్కోసారి మీకు చెప్పినట్టుగా చాలా సింపుల్గా తాగేస్తాడు, ఒక్కోసారి మాత్రం చాలా ఇసుకిస్తాడు అనమాట. సో అదే నేను వచ్చేలా మమ్మీ అయితే వంట కూడా స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తున్నా చూపిస్తాను చూడండి. మనం మెడిసిన్ వేసేసుకున్నామే గుడ్ బాయ్ లాగా. ఓకేనా, కొంచెం ఆయింట్మెంట్ అయ్యి రాసేసి నీకు నీట్గా మెడిసిన్ అవి వేసుకుందాం గుడ్ బాయ్ లాగా. సో ఇది వచ్చేసి పారాసెటమాల్ కదా, కావాలా? ఇవి తీస్తుందా, నీకు ఇది తీస్తుందా, తీసుకో. గుడ్ బాయ్ లాగా సిరప్స్ అన్ని కూడా వేసేసుకో. అండ్ ఏ మెడిసిన్ తీసుకున్నది కొత్తదైనా పాతదైనా ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా డేట్ చెక్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏ మెడిసిన్ అయినా అంటే వన్స్ యూస్ చేసిన తర్వాత 1 month తర్వాత వాడకూడదంట. అది ఇప్పుడు పారాసెటమాల్ ఇప్పుడు నా దగ్గర ఉంది కానీ నేను తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వాడకూడదు ఈ సిరప్స్ అన్నది వన్స్ ఓపెన్ చేసిన తర్వాత. అందుకోసం అంటే నాకు డాక్టర్ చెప్పారు, నాకు కూడా అంతకుముందు డాక్టర్ చెప్పకముందు కూడా ఎవరు చెప్పుకున్నారు అనమాట. సో ఇది జస్ట్ ఒక 2.5 ml ఏమన్నారు. ఓపెన్ యువర్ మౌత్. ఖచ్చితంగా నాప్కిన్ దగ్గర పెట్టుకోలేదంటే ఒక్కోసారి దమ్ దమ్ చేస్తారు. దమ్ 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 దమ్. గుడ్ బై. Clap your hands. Clap your hands. సారీ, చూసారు కదా మొన్న ఒక వీడియోలో చూసుంటే ఎంత ఇసుకిచ్చారు, ఈరోజు అంత సింపుల్గా వేసుకున్నాను, ఒకరోజు అంతే. గుడ్ బాయ్. ఇగో క్లీన్ యువర్ మౌత్. గుడ్ జాబ్. సో ఇప్పుడు ఒకటి వేసాం కాబట్టి ఇంకోటి వేయడానికి కొంచెం టైం అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇలా ఇచ్చారా, పెట్టేద్దాం, నీ మెడికల్ బాక్స్లో పెడుతుందా. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చమ్మా, ఇక దీంతో ఆడుకో, అమ్మకి ఇద్దాం. లెట్స్ గో. క్లీన్ చేసి పెట్టేద్దాం. మీ అందరితో మాట్లాడిన తర్వాత టోషిత్కి రిలేటెడ్ కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా మమ్మీ కూడా ఈ లోపు వంట అనేది ఫినిష్ చేశారు. ఈ రోజు వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేశారనమాట. సో అయినా అక్కడికి కుక్ చేసుకొని వెళ్ళినా కూడా మేమైతే ఆ రోజు వండుకున్న తినలేకపోయాము, ఎందుకన్నా చెప్తాను. సో ఫైనల్లీ మనం అయితే నవ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ నవ్య వాళ్ళు రీసెంట్గా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యారు అనమాట, లైక్ చేంజ్ అయ్యారు వేరే ఇంటికి. సో దానివల్ల కొంచెం ఇది వాకబుల్ డిస్టెన్స్, లైక్ 5 to 10 minutes అలా పడుతుంది ఇక్కడ రావడానికి. కాకపోతే పర్వాలేదు, మరీ అంత దూరం అయితే కాదనమాట. బట్ అప్పట్లో ఏంటంటే పక్కనే అనమాట, జస్ట్ ఇలా ఒక 2 అడుగులు వేస్తే వాళ్ళు వచ్చేసారు. బట్ ఇప్పుడు ఏంటంటే తప్పదు, ఇంకా వాళ్ళైతే హౌస్ చేంజ్ అయిపోయారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళైతే మనం వదలము, వాళ్ళు కూడా మనని అంతే వదలకుండా లైక్ బాండింగ్ అనేది బాగుంటుంది అనమాట. మీరు నా వీడియోస్లో చూసింటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళాం కదా అని చెప్పి టోషిత్కి గ్రేప్స్ వేసి ఇచ్చారు, తిను అని చెప్పి వాడు చూడండి కాసేపు అలా ఆడి తర్వాత ఫైనల్లీ ఏదో కొంచెం అయితే తిన్నాడు అనమాట. సో తిన్న తర్వాత ఇంకా ఆంటీతో కాసేపు అలా మాట్లాడి ఈలోపు ఏంటంటే మాకు చెప్పకుండా ఆంటీ వంట అంతా కూడా కుక్ చేస్తారనమాట. సో మేము ఆల్రెడీ చెప్పున్నాము ఆంటీ మేము కుక్ చేస్తామని చెప్పేసి, బట్ అనుకోకుండా ఆంటీ అయితే ఆ రోజు పప్పు మామిడికాయ తర్వాత ఆనియన్ పకోడీ ఇవన్నీ చేశారు. అప్పటికే అంటున్నాం మీకే బాగోక మేము వస్తే ఏంటి ఇన్ని చేశారంటే, ఆంటీ పర్లేదు ఇప్పుడు సెట్ అయ్యారని చెప్పేసి తినండి అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా వదిలిపెట్టకుండానే ఉంటారనమాట. సో ఈసారి కూడా అదే జరిగింది. అండ్ ఫైనల్లీ లంచ్ చేసుకొని ఆ రోజు బ్లాగ్ అయితే ఎక్కడ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.